సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ దిగ్గజాలే. అంతర్జాతీయ క్రికెట్లో చెరగని ముద్ర వేసిన వాళ్లే. ఇద్దరిని ఒకరితో మరొకరిని పోల్చడం సరికాదు. ఎందుకంటే తన జమానాలో సచిన్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఆటలో విశ్వరూపం చూపించాడు. అయితే ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే చర్చ మాత్రం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. తాజాగా ఇదే అంశంపై సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. విదేశాల్లో టెస్టుల్లో సచిన్ కంటే విరాట్ కోహ్లీనే మెరుగైన బ్యాటర్ అన్నాడు. అయితే సవాల్ విసిరే విదేశీ పిచ్లపై ఆసియా బ్యాటర్లు కూడా ఆడగలరని సచిన్ చూపించాడన్నాడు. అదే దారిలో విరాట్ కోహ్లీ నడిచాడన్నాడు. మరో స్థాయిలో కోహ్లీ బ్యాటింగ్ చేశాడన్నాడు. రికార్డులు చూస్తే సచిన్ ముందున్నాడన్నాడు. కానీ విదేశాల్లో విజయాలకు సంబంధించి జట్టుపై విరాట్ ఎఫెక్ట్ చూపించాడన్నాడు. విదేశాల్లో భారత జట్టు విజయాల్లో కోహ్లీ చూపించిన ప్రభావం ఎక్కువగానే ఉందన్నాడు. విదేశీ పిచ్లపై బ్యాటింగ్ ప్రమాణాలను కోహ్లీ సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లాడని ప్రశంసించాడు. బయటి వేదికల్లో గెలవగలమనే నమ్మకాన్ని జట్టులో నింపింది కోహ్లీనే అన్నాడు. ఆ ప్రభావం ప్రస్తుత తరం ఆటగాళ్లపైన ఉందన్నాడు. అయితే సచిన్, కోహ్లీ వేసిన బాటలోనే దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ నడుస్తున్నారన్నాడు. టెస్ట్ కెరియర్లో సచిన్ 200 మ్యాచుల్లో బరిలో దిగాడు. 15,921 పరుగులు సాధించాడు. ఇందులో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 8,705 పరుగులను, అంటే దాదాపు 55% పరుగులను విదేశాల్లోనే సచిన్ సాధించాడు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపైనే 63 టెస్టుల్లో సచిన్ 51.30 సగటును నమోదు చేశాడు. 5,387 పరుగులు సాధించాడు. ఈ పరుగుల్లో 17 శతకాలున్నాయి. టెస్ట్ కెరియర్లో విరాట్ కోహ్లీ 123 మ్యాచుల్లో బరిలో దిగాడు. 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోనే 46 టెస్టుల్లో బరిలో దిగాడు. 3,661 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 42.08.